గాంధీ భవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు నూతనంగా ఎంపిక కాబడ్డారు. వారందరూ కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు. వారికి ఈ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఘన స్వాగతం పలికారు. అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఇంటర్నల్ మీటింగ్ అయితే గత గంట కాలంగా కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ నియామకం పట్ల సామాజిక సమన్వయం పాటించామని, అలాగే అందరి సమన్వయంతోనే ఈ నియామకం చోటు చేసుకుందని వారు చెప్పారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వనాథన్, అలాగే సచిన్ సావంత్ కూడా పాల్గొన్నారు. నూతన డీసీసీల అందరూ కూడా ఈ సమావేశం మందిరంలో హాజరయ్యారు. అలాగే అయితే ఈ డీసీసీ అధ్యక్షుల నియామకం పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళతో మాట్లాడి, గుజరాత్లో ఏఐసీసీ సమావేశం ఏదైతే జరిగిందో అప్పుడు రాహుల్ గాంధీ అలాగే ఖర్గే సూచన మేరకే సంఘటన శ్రీ అభియాన్ మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. అలాగే క్షేత్రస్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగా కూడా డీసీసీల ఎంపిక ప్రక్రియను చేశామని వెల్లడించారు. అయితే ఈ డీసీసీల నియామకం ఎంపిక పట్ల సామాజిక న్యాయం చేశామని, అలాగే మెజార్టీ స్థానాల్లో అందరినీ కూడా బీసీలకు అవకాశం కల్పించామని, అనగాన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వాళ్ళతో మాట్లాడి అబ్జర్వేటర్స్ అయితే తొలిసారిగా కూడా ఏఐసీసీ అబ్జర్వేటర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్యానల్ ద్వారా డీసీసీలు ఎంపిక చేశామని ఆమె వెల్లడించారు. మరోవైపు నిష్పక్షపాతంగా కూడా డీసీలు ఎంపిక జరిగిందని, ఇందుకు ఉదాహరణ సీఎం రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారి సొంత జిల్లాలో కూడా వారి పేర్లు ఎవరు నియమించాలనే ప్రతిపాదన కూడా పంపించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. కేవలం ప్యానల్ ద్వారా మాత్రమే డీసీసీల ఎంపిక చేశామని వెల్లడించారు. అలాగే అందరి సమన్వయం వల్లనే సమర్థులైన డీసీసీల ఎంపిక చేసినట్లు ఆమె ఈ సమావేశంలో వెల్లడించారు. డీసీసీల పనితీరు ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నట్లు మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అలాగే ఇప్పటికే డీసీసీలు ఎవరైతే పదవీకాలం ముగిసిందో వారితో పాటు నూతనంగా డీసీసీలు ఎవరైతే ఎంపిక కాబడ్డారో వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళకి సూచనలు చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే స్థానిక సంస్థల ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ, అలాగే పార్టీ ఏదైతే బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో గెలిపేందుకు ఈ డీసీసీలు అందరూ కూడా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆమె గుర్తు చేశారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు సేకరణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ స్థాయిలో వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలి, అవసరమైతే కొట్లాడేటట్లు పోరాటాలు ఉండాలని ఆమె సూచించారు. అలాగే ఓటీ చోరీ సంతకాలు సంబంధించి సేకరణ వేగవంతం చేయాలని, అలాగే జనవరిలో ఇప్పుడైతే నూతన డీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అంటే అవగాహన సదస్సుల కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం పని చేయాలనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నూతన డీసీసీలతో పాటు డీసీసీ ఆశావాహులు సమర్థులు వారిని సమన్వయం చేసుకోవడం, ఓవరాల్గా ఏదైతే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డీసీసీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా గాంధీ భవన్కి ఉదయమే చేరుకున్నారు. వీరందరూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ ఉపాధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. డీసీసీ నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులందరూ హాజరయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యి కీలక ఉపన్యాసం కూడా చేశారు. ఏదైతే పార్టీ ఉందో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, అలాగే కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉండడం, అలాగే ఎవరైతే కేడర్కు అందుబాటులో ఉంటూ లీడర్లు అందరూ కూడా సమన్వయంతో పనిచేసినట్లయితే ఆ పార్టీ బలవంతం అవుతుంది రాష్ట్రంలో. అలాగే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా గుర్తులు లేనప్పటికీ కూడా పార్టీ ఏదైతే బలపరిచిన అభ్యర్థులను కూడా గెలిపించేందుకు ఎక్కువగా కృషి చేయాలని చెప్పారు. మరోవైపు ఏదైతే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు భవిష్యత్తులో జరగబోయే శాసనసభ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయాలి. అలాగే డీసీసీలు అందరూ కూడా
ఈ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. మరోవైపు ఈ డీసీసీ నియామకాలన్నీ కూడా నిష్పక్షపాతంగా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఎవరిని ప్రతిపాదించలేదని ఆమె సూచించారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే డీసీసీ నూతన అధ్యక్షుల నియామకం సంబంధించి వీరందరూ ఎవరైతే వచ్చారో ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు వాళ్ళందరికీ కూడా సూచనలు జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చి కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షులందరికీ కూడా ఆయన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇది కావ్య, గాంధీ భవన్ నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.